రోజు వీడియోలో వచ్చేసి కృష్ణాష్టమి డెకర్ ఐడియాస్ని చూపిస్తానండి. నేనైతే ఇవి కృష్ణాష్టమి కోసం తయారు చేసుకున్నాను. సో నేను వీటిని యూస్ చేసుకుని కృష్ణాష్టమి రోజున ఎలా డెకరేట్ చేశాను అనేది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. సో ఇవి ఎలా తయారు చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో ఇప్పుడైతే చూపిస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఫస్ట్ డిఐవై వచ్చేసి ఫ్లూట్ అండి. సో ఫస్ట్ అయితే ఈ ఫ్లూట్ని ఎలా తయారు చేశాను అనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ని తీసుకుని 2 folds కింద పెట్టుకున్నానండి. సో దట్ మనకి పేపర్ థిక్నెస్ అనేది వస్తుందని చెప్పి అలా పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో అక్కడక్కడ ఫెవికాల్ని యూస్ చేసుకుని స్టిక్ చేసేసుకుంటే కనుక అది ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పేపర్ అంతా కూడా రోల్ చేసేసుకున్నానండి. సో నాకైతే ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పేపర్ రోల్కి నేను ఈ విధంగా రెడ్ రిబ్బన్ని ర్యాప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పెట్టుకొని చూసుకుంటున్నానండి. సో ఎంత సైజ్ సరిపోతుందని చెప్పేసి నాకైతే ఈ సైజ్ ఫ్లూట్ సరిపోతుంది. మీకు ఇంకా ఫ్లూట్ అనేది పెద్ద సైజులో కావాలనుకుంటే కనుక మీరు తీసుకునే పేపర్ అనేది ఇంకాస్త పెద్దది తీసుకోండి. నాకైతే ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి నేను ఓన్లీ ఒక పేపర్లో హాఫ్ వరకు కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడైతే ఫెవికాల్ని యూస్ చేసుకుని ఈ విధంగా రిబ్బన్ అంతా కూడా ఫిల్ చేసేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే కనుక మీరు ప్లెయిన్గా ఉండే ఏదైనా క్లాత్ని తీసుకుని మీరు స్టిక్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నేను 2 కలర్స్ కింద కాంబినేషన్ ఉండేటట్టు చేసుకుందాం అనుకున్నాను. కాబట్టి ఈ విధంగా ఒక మిడిల్లో గ్యాప్ ఉంచుకుని మిగతాదంతా కూడా నేను రెడ్ రిబ్బన్తో ఫిల్ చేశాను. సో ఈ విధంగా ఇదంతా కూడా రిబ్బన్తో ఫిల్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఖాళీగా వదిలేసిన ప్లేస్ అంతా కూడా గోల్డ్ లేస్ని యూస్ చేసుకుని ఫిల్ చేస్తున్నానండి. సో అంతేనండి, ఈ విధంగా మొత్తం ఫ్లూట్ అంతా కూడా ఈ గోల్డ్ లేస్తో ఫిల్ చేసేసుకున్నాను. సో లాస్ట్ ఎడ్జ్ని కూడా స్టిక్ చేసేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఫ్లూట్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్లూట్కి ఒక సైడ్ హ్యాంగింగ్ పెట్టడం కోసం ఒక దల్సర్గా ఉండే వైట్ పేపర్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద కొన్ని స్టోన్స్ని యూస్ చేసి డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే పర్ల్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ని తీసుకుంటున్నానండి. నేను దీన్ని రెడ్ అలాగే గ్రీన్ కాంబినేషన్తో తయారు చేద్దామని చెప్పేసి ఈ కాంబినేషన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను. సో మీరు ఈ హ్యాంగింగ్స్కి ఏ కలర్ కాంబినేషన్ అయినా మీకు నచ్చినట్లుగా చూసుకుని తీసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ అంతా కూడా గ్రీన్ స్టోన్స్తో ఫిల్ చేసుకున్నానండి. సో నేను ఇక్కడ బాల్ చైన్, పర్ల్ అలాగే ఇలాంటి గ్రీన్ స్టోన్స్ని యూస్ చేశాను. మీరు ఏ కలర్ కాంబినేషన్ లేదంటే ఏ స్టోన్స్ కావాలంటే అవి యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నానండి. సో వైట్ పేపర్ అనేది కనిపించకుండా మొత్తం ఓన్లీ స్టోన్ ఉన్న పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోన్ది ఎంత సైజు ఉందో సేమ్ అదే సైజులో వైట్ పేపర్ని కట్ చేసుకోవాలండి. సో మనం మిడిల్లో వచ్చేసి హ్యాంగింగ్స్ని పెట్టుకోవడం కోసం నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫెవిబాండ్ని యూస్ చేసుకుని ఈ విధంగా బాల్ చైన్స్ని స్టిక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు 3 సైజెస్లో బాల్ చైన్స్ని కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా వీటికి అటాచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇవి హ్యాంగ్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను వీటిని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం హ్యాంగింగ్ పెట్టుకున్నాం కదండి, దాన్ని ఈ మనం పైన ఉన్న స్టోన్కి స్టిక్ చేసుకుని అంటించేసాను. సో ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని నేను ఫెవిబాండ్ని యూస్ చేసుకుని మనం తయారు చేసిన ఫ్లూట్కి స్టిక్ చేసేసుకుంటున్నాను. సో కిందనైతే నేను 3 స్టోన్స్ అంటించుకున్నానండి, కొంచెం చూడడానికి లుక్ వైజ్ బాగుంటుందని. మీ దగ్గర పర్ల్స్ ఏమైనా ఉంటే కనుక అలాంటి పర్ల్స్ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఫ్లూట్ని తయారు చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే ఫ్లూట్ని తయారు చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కృష్ణుడికి ఫ్యాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి నేను కన్నయ్యకి తయారు చేసిన ఫ్యాన్ వచ్చి ఇదండి. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను. హ్యాండ్ ఫ్యాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఈ సైజులో ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. తీసుకుని దాని మీద ఇలా ఫ్యాన్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే సిజర్ని యూస్ చేసుకుని ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని తిని పక్కన పెట్టుకోవాలండి. సో నేనైతే నాకు ఈ సైజ్ సరిపోతుందని ఈ సైజులో తీసుకున్నాను. మనం ఆల్రెడీ హ్యాండ్ ఫ్యాన్ షేప్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడైతే మనం స్టిక్ని తయారు చేసుకుందాము. దానికి సేమ్ నేను ఫ్లూట్ని ఎలా తయారు చేశానో అదే విధంగా
2 లేయర్స్ కింద ఉండేటట్టు న్యూస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా రోల్ చేసుకుంటున్నాను. సో మీకు ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూసుకుని తీసుకోండి. సో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ ఫ్యాన్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకొని చూసుకుంటున్నాను. సో సరిపోయినంత సైజ్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాను కదా, నాకైతే ఈ సైజ్ సరిపోతుందండి. సో నేనైతే ఇక్కడ ఈ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ మనం ఫ్లూట్కి ఎలా అయితే రోల్ చేసుకున్నామో రిబ్బన్ని, అదే విధంగా ఇక్కడ కూడా నేను రిబ్బన్ యూస్ చేసుకుని రోల్ చేసుకుంటున్నానండి. సేమ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్లుగానే మీకు కావాలంటే మీరు ఓన్లీ ప్లెయిన్ క్లాత్ని యూస్ చేసుకుని కూడా ఈ మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, ఇలా డబల్ షేడెడ్ అనేది యూస్ చేయకుండా. ఈ మిడిల్లో అంతా కూడా సేమ్ అండి, నేను గోల్డ్ రిబ్బన్ యూస్ చేసి ఎలా ఫిల్ చేశానో అదే విధంగా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిక్ని అయితే తయారు చేశానండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటున్నాను ఫ్యాన్ షేప్ కింద పెట్టిన దానికి సెట్ అవుతుందా లేదా అని. సో ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ పీస్ని తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నది ఉంది కదండి, సో అది ఎంత లెంత్ ఉందనేది దాన్ని బట్టి చూసుకొని నేను క్లాత్ని కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని ఇక్కడైతే ఫెవీ బాండ్ని యూస్ చేసుకుని స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూస్ చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ అంతా కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత అనదర్ సైడ్ అంటే అటువైపు కూడా నేను ఇదే విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఎక్సెస్ పార్ట్ ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. కాస్త స్టడీగా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే జస్ట్ పెట్టుకొని చూసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ఈ ఫ్యాన్కి 4 సైడ్స్ కూడా నేను లేస్ని యూస్ చేసుకుని ఈ విధంగా పిన్ చేసేసుకుంటున్నానండి. మీరు స్టిక్ చేసుకోవచ్చు లేదా పిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 4 సైడ్స్ కూడా నేను ఫిల్ చేసేసుకున్నానండి లేస్ని యూస్ చేసుకుని. సో ఇప్పుడు మనం ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఖాళీగా వదిలేకుండా ఈ విధంగా చిన్నగా డిజైన్ అనేది వేసుకుందాము. లేదా మీకు ఇష్టమైతే కనుక మీరు పెయింట్ కూడా చేసుకోవచ్చు ఏదైనా డిజైన్ కింద. నేనైతే ఇక్కడ స్టోన్స్ని యూస్ చేసుకుని స్టిక్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ నేను పర్ల్స్, అలాగే స్టోన్ చైన్ లేదా బాల్ చైన్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేసుకుని ఫిల్ చేస్తున్నానండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ చుట్టూ కూడా నేను ఎంటీగా ఉండకుండా ఈ విధంగా చిన్న చిన్న పర్ల్స్ని యూస్ చేసుకుని స్టిక్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆ ప్లేస్లో కూడా సేమ్ స్టోన్స్ని యూస్ చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను తీసుకుంది డార్క్ కలర్ కాబట్టి నాకు ఈ విధంగా పర్ల్స్ని స్టిక్ చేస్తే లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. సో అందుకే నేను వచ్చేసి అలా ఫిల్ చేశాను. సో అంతేనండి, ఈ విధంగా చక్కగా మనం తయారు చేసుకున్న తర్వాత ఫెవిబాండ్ని యూస్ చేసుకుని ఈ స్టిక్కి మనం తయారు చేసుకున్న ఫ్యాన్ని అటాచ్ చేశాను. కాసేపు దీన్ని బాగా డ్రై అవనివ్వాలి. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం హ్యాండ్ ఫ్యాన్ని తయారు చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను కృష్ణుడి వెన్నకొండని ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. లాస్ట్ టైం చేసిన మోడల్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం రెడ్ యాక్రిలిక్ కలర్, అలాగే ఇలాంటి ఒక పాట్ లాంటిది తీసుకున్నానండి. ఇది వచ్చేసి మట్కా కుల్ఫీ తింటాం కదా, సో దాన్ని మౌల్డ్ అనమాట. నేను దాన్ని యూజ్ చేసుకుని ఈ విధంగా డెకర్ని చేసుకుంటున్నాను. మీకు మామూలుగా అయితే మడ్ పాట్స్ ఉంటాయి కదా, వాటి మీదైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి షేప్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటితో అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి మట్కా పాట్ మీద నేను ఈ విధంగా రెడ్ యాక్రిలిక్ పెయింట్ని యూస్ చేసుకుని పెయింట్ చేసుకుంటున్నానండి. మీరు నచ్చిన కలర్ని మీరు యూస్ చేసి పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడ్ కలర్ అలా ప్రిఫర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ అన్నీ కూడా రెడ్ కలర్ని వచ్చేటట్టే చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఈ మట్కా పాట్కి 2 టైమ్స్ కోట్ చేసుకున్నానండి రెడ్ యాక్రిలిక్ కలర్ని యూస్ చేసుకుని. సో ఇది బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీని మీద డిజైన్ అనేది వేసుకుంటున్నాను స్టోన్స్ని యూస్ చేసుకుని. ఈ బ్రైట్ రెడ్ కాబట్టి దీని మీద పర్ల్స్తో డీటెయిలింగ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. సో నేను దీని మీద ఒక పెద్ద పర్ల్ని స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ పాట్కి 4 సైడ్స్ కూడా నేను సేమ్ ఇదే డిజైన్ని చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడైతే ఇలాంటి స్టోన్స్ని యూస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో చేసినప్పుడు మీకు చూపించాను కదా ఇలాంటి స్టోన్స్ని. సో ఆ స్టోన్స్ని నేను ఇక్కడ వీటికి యూస్ చేస్తున్నాను. ఈ విధంగా నేను డాట్స్ పెట్టుకున్న ప్లేస్ అంతా కూడా ఈ స్టోన్స్తో ఫిల్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే కనుక మీరు పర్ల్ చైన్ కానీ లేదా బాల్ చైన్ లేదా స్టోన్ చైన్ దేంతో అయినా కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ డెకరేషన్ వచ్చేసి మన ఇష్టం అనమాట. మనకి ఎలా కావాలనుకుంటే ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను దీని చుట్టూరు కూడా ఈ వైట్ స్టోన్స్ని యూస్ చేసుకుని డెకరేట్ చేస్తున్నానండి. ఈ విధంగా నేను ఈ స్టోన్స్ని యూస్ చేసుకుని ఈ పాట్కి 4 సైడ్స్ కూడా డెకరేట్ చేశానండి. సో చూసారు కదా లుక్ వైజ్ చాలా బాగా వచ్చింది.
నేను మీకు మొత్తం చుట్టూ కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖాళీగా ఉండకుండా అక్కడక్కడ నేను ఇలాంటి చిన్న చిన్న పర్ల్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. సో మీరు జస్ట్ మామూలుగా మనం ముందు స్టిక్ చేసుకున్నట్టు ఆ స్టోన్స్తో అయినా వదిలేసుకోవచ్చు. కాకపోతే మధ్యలో నేను పర్ల్స్ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా నేను అక్కడక్కడ ఈ పర్ల్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నానండి. సో అంతేనండి, ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా పర్ల్స్తో డీటెయిలింగ్ అనేది ఇచ్చాను. సో మీకు లుక్ వైజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత దీని లోపల వచ్చేసి మనం వెన్నని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెన్న కోసం నేను ఇక్కడ అంతా కూడా ఫిల్లింగ్ అనేది పై వరకు రావడం కోసం ఈ విధంగా న్యూస్ పేపర్స్ని రోల్ చేసుకుని పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మనం కాటన్ని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకుంటే కనుక సేమ్ మనకి వెన్నకుండలాగా లుక్ వైజ్ అనేది కనిపిస్తుంది. సో అంతేనండి, ఈ విధంగా చాలా సింపుల్గా కృష్ణుడికి వెన్నకుండని తయారు చేయొచ్చు. సో అంతేనండి, ఈ విధంగా నేను చాలా సింపుల్గా ఈ 3 DIYస్ని కూడా కృష్ణాష్టమి కోసం రెడీ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని యూస్ చేసి కృష్ణాష్టమి రోజున నేను ఎలా డెకరేట్ చేశాను అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దండి. Thanks for watching.